పెనవేసుకొని పోయింది. అబ్షాలోము ఎన్ని తప్పులు చేసినా, అబ్షాలోము ఎంతగా తనకు దూరమైనా, దావీదు మాత్రం అబ్షాలోమును ప్రేమించటం మానలేదు. ఆఖరికి అబ్షాలోము సంపూర్ణంగా దావీదుతో తెగతెంపులు చేసుకొని దావీదునే చంపాలి అనేటటువంటి స్థితికి చేరినప్పటికీ కూడా దావీదు అబ్షాలోమును ప్రేమించటం మానలేదు. ఏ తండ్రికైనా ఏ తల్లికైనా తను కన్న బిడ్డలు తిరుగుబాటు చేసేవారిగా తయారైతే అది బహుభయంకరమైనటువంటి పనిష్మెంట్. తమ్ముళ్ళు చెల్లెళ్ళు జాగ్రత్తగా వినండి. నువ్వు నీ తల్లి మాట తండ్రి మాట వినకపోతే అంతకంటే పనిష్మెంట్ పేరెంట్స్గా వాళ్లకు మరొకటి ఉండదు అనేది వాస్తవం. ఏ కూతురైనా ఏ కొడుకైనా తన తల్లి మీద కానీ తన తండ్రి మీద కానీ తిరుగుబాటు చేసినా, తిరగబడినా, మాట వినకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవించే ప్రయత్నం చేసినా అది ఆ తల్లికి ఆ తండ్రికి గుండెల్లో గుణపాలు గుచ్చుతుంది అనేది వాస్తవం. దయచేసి గమనించండి. ఈ లోకంలో ఎవరు బహుగా గాయపరచగలరో తెలుసా? నువ్వు ఎవరినైతే బహుగా ప్రేమిస్తావో అలా నువ్వు ఎవరినైతే బహుగా ప్రేమిస్తావో ఆ ప్రేమించబడిన చేసే గాయము కంటే ఈ లోకంలో మరొకరు తీవ్రమైన గాయం చేయటం సాధ్యం కాదు. ఈ మాట మీకేమైనా అర్థమైందా? ఎవరినైతే నువ్వు బహుగా ప్రేమిస్తావో అలా ప్రేమించిన వ్యక్తి నీకు గాయం చేసినట్లయితే ఆ గాయం చేసేటటువంటి కలిగించే బాధ ఏదైతే ఉందో అది ఇతర బాధలన్నిటికంటే బహు తీవ్రమైనటువంటి బాధ. కొన్ని సందర్భాల్లో అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమల్లో పడతారు. ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రేమలు అవి క్యాష్ను చూస్తే పుట్టుకొచ్చే ప్రేమలు, కలర్ను చూస్తే పుట్టుకొచ్చే ప్రేమలు, క్యాస్ట్ని బట్టి పుట్టుకొచ్చే ప్రేమలు, పనికిమాలిన ప్రేమలు. ఏ అబ్బాయి అయినా ఏ అమ్మాయినైనా బహుగా ప్రేమించాడు అనుకోండి, బహుగా ప్రేమించింది అనుకోండి, ఆ అబ్బాయే నా సర్వస్వం, ఆ అమ్మాయే నా సర్వస్వం అని ఒకవేళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రేమించినట్లయితే అలా ప్రేమించిన తర్వాత ప్రేమించబడిన వ్యక్తి ఈ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఒకవేళ నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పి వదిలి మరొక అబ్బాయిని కానీ మరొక అమ్మాయిని కానీ ఒకవేళ ఇష్టపడి వెళ్ళిపోయినట్లయితే ఆ అబ్బాయి పడేటటువంటి వేదన, ఆ అమ్మాయి పడేటటువంటి వేదన వర్ణనాతీతం. ఎందుకంటే తను బహుగా ప్రేమించిన వ్యక్తి తనను తిరస్కరించినప్పుడు ఏర్పడేటటువంటి గాయము అది వర్ణించలేంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మిమ్మల్ని బహుగా ప్రేమించేటటువంటి మీ తల్లిని మీ తండ్రిని మీరు తిరస్కరించినా, తిరుగుబాటు చేసినా, తిరగబడినా, తిప్పలు పెట్టినా మీరు చేసేటటువంటి గాయాలు బహు తీవ్రమైనవి, బహు లోతైనవి, బహు బాధను కలిగించేవి. జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ కీర్తన దావీదు రాసిన సందర్భం బహుశా అబ్షాలోము తనను తరుముతున్నప్పుడు, తనకు వ్యతిరేకంగా తయారైనప్పుడు, తన చుట్టూ శత్రు మూక చెలరేగిపోతున్నప్పుడు, ఒకవైపు తన శరీరంలో బలహీనత అనారోగ్యము చోటు చేసుకున్నప్పుడు, ఇక నాకు చేతగాటం లేదు అనే పరిస్థితికి దావీదు చేరినప్పుడు రాసినటువంటి కీర్తన ఈ కీర్తన. ఏమంటున్నాడు? మొదటి వచనము, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దించొద్దు, నీ ఉగ్రతతో నన్ను శిక్షించొద్దు. ఈరోజు నేను ఎటువంటి పరిస్థితి గుండా వెళుతున్నానో ఈ పరిస్థితికి కారణం నీ కోపం. ఏమిటో నన్ను చూస్తే నీ కోపం వచ్చేస్తుంది. నా గురించి నువ్వు ఆలోచిస్తే నీకు ఒక విధమైనటువంటి చిరాకు పుట్టేస్తుంది. దావీదుకు అర్థమైంది ఏమిటంటే నేను చేసినటువంటి పనులు దేవుని బహుగా కోపాన్ని పుట్టించినాయి కాబట్టి ఆయన నన్ను శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ఆ గద్దింపు వల్ల, ఆ శిక్ష వల్ల నేను తీవ్రమైనటువంటి అపాయం గుండా వెళ్ళవలసి వచ్చింది అనేది తన భావన. ఒక్కసారి 2వ సమూయేలు 15వ అధ్యాయం మొదటి వచనము. ఇదైన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయమున లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మము మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు వారెవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి,
నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెను. నీ దాసుడనైన నేను ఇశ్రాయేలీయుల గోత్రములలో ఫలానా దానికి చేరిన వాడనని వాడు చెప్పగా అబ్షాలోము, నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒక్కడును లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై ఉండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వచ్చురు, నేను వారికి న్యాయము తీర్చుదనని చెప్పుచూ వచ్చాను. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతన్ని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచూ వచ్చాను. తీర్పు నొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలు అందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీయులనందరినీ తన తట్టు తిప్పేసుకున్నాడు. దావీదుకు అర్థమైంది ఏమిటంటే, నాకు వ్యతిరేకంగా తయారైంది నా శత్రువు అయినట్లయితే నేను అతన్ని చంపగలను. వ్యతిరేకంగా నిలబడినటువంటి గొల్యాతు లాంటి ఆజానబాహుడిని ఒక దెబ్బతో చంపిపడేశాడు. దావీదు యుద్ధానికి వెళితే తన జీవిత కాలంలో ఏ యుద్ధంలో కూడా తనకు వ్యతిరేకంగా నిలబడి గెలిచిన వాడు లేనేలేడు. అటువంటి యుద్ధ వీరుడు, యుద్ధ శూరుడు. ఎటువంటి సమస్యనైనా ఎటువంటి శత్రువునైనా తను ఎదుర్కోగలడు, అందులో సందేహం లేదు. కానీ ఈరోజు ఈ శత్రువుని ఎదుర్కోలేకపోతున్నాడు. కారణం ఏమిటంటే ఆ శత్రువు ఎవరో కాదు, తను బహుగా ప్రేమించిన తన కుమారుడు. కాబట్టి దావీదు తాను ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితికి వచ్చేసాడు. ఆఖరికి ఎక్కడి దాకా వెళ్ళిపోయింది అంటే 17వ అధ్యాయంలో మనం చూస్తాం, మొదటి వచనం నుంచి. దావీదు అలసట నొంది బలహీనముగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతనిని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదకు మనిషి నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా, ఈ బోధ అబ్షాలోమునకు ఇశ్రాయేలు పెద్దలందరికీ యుక్తముగా కనబడెను. అబ్షాలోము ప్రక్కకు అహీతోపెలు అని దావీదుకు బహు నమ్మకమైన మంత్రి వచ్చి చేరాడు. దురదృష్టం ఏమిటయా అంటే ఆ సమయంలో అబ్షాలోము చెంత దావీదు దగ్గర ఉన్నటువంటి పెద్దలు కూడా వచ్చి అబ్షాలోము తట్టు చేరారు. రోజు రోజుకు దావీదు యొక్క బలం తగ్గిపోతూ ఉంది, అబ్షాలోము బలం పెరిగిపోతూ ఉంది. దావీదుకు అర్థమైపోతుంది, ఏదో ఒక రోజు నేను నా కొడుకు చేతిలో ఓడిపోతాను అని చెప్పి. అలా ఓడిపోతాననే భయం ఎందుకు వచ్చిందయ్యా అంటే, దావీదు తన కొడుకును చంపే స్థితిలో కానీ చంపే ఆలోచన కానీ తనను పోగొట్టుకోవడానికి దావీదు ఎక్కడా సిద్ధపడలా. దురదృష్టం ఏమిటంటే అబ్షాలోము మాత్రం తన తండ్రిని చంపడానికైనా వెనుకంజు వేయటల్లా. తనను కని పెంచి పెద్ద చేసినటువంటి తండ్రిని బాధ పెట్టడానికైనా దుఃఖపరచడానికైనా అవసరమైతే తన అంతాన్ని చూడడానికైనా అబ్షాలోము ఏమాత్రం వెనుకంజు వేయటల్లా. అటువైపు ఏమో దావీదు ఏ శత్రువు వచ్చినా సరే ఎదుర్కోగలను, ఏ శత్రువునైనా జయించగలను. కానీ ఈరోజు నాకు వ్యతిరేకంగా నిలబడుతుంది, నా కంటికి నిద్ర లేకుండా చేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, ప్రశాంతత లేకుండా చేస్తుంది. నేను బహుగా ప్రేమించిన నా కుమారుడే, ఎలా ఈ సమస్య ఎదుర్కోగలను? ఒకవేళ దావీదు కళ్ళు ఎర్ర చేసినట్లయితే అబ్షాలోము నిలబడే ఛాన్స్ లేనే లేదు. ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో దావీదు ఏం చేయాలో తెలియక ఒకవైపు అబ్షాలోము మీదకు లేస్తున్నాడు, మరోవైపు అహీతోపెలు శత్రువులను సిద్ధం చేసుకుంటున్నాడు. ఇంకోవైపు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని దావీదు పారిపోవలసినటువంటి పరిస్థితి దాపురించింది. సింహాసనం మీద ప్రశాంతంగా కూర్చొని దేశాన్ని పరిపాలించవలసినటువంటి దావీదు నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక ఆఖరికి అరణ్యంలో తిరగాల్సి వచ్చింది. మీరు 15వ అధ్యాయం ముందున్న 14వ అధ్యాయం చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. దీనంతటికీ కారణం ఏమిటయా అంటే దారి తప్పినటువంటి కుమారుడైన అబ్షాలోము యొక్క తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు స్నేహాలు. వీటన్నిటి ఫలితంగా దావీదు సతమతమైపోతున్నప్పుడు దావీదుకున్న ఒక అభిప్రాయం ఏమిటంటే, ఇలాంటి పరిస్థితికి నేను రావడానికి బహుశా కారణము దేవుడు
నా మీద కోపాన్ని పెంచుకున్నాడేమో, నన్ను శిక్షించాలని చెప్పి తీర్మానం తీసుకున్నాడేమో, అందుకే నాకు ఇలాంటి పరిస్థితి దాపురించిందేమో అనేటటువంటి ఆలోచనకు వచ్చేసి ఇక తట్టుకోలేక దేవుడితో అంటున్నాడు. 6 విన్నపములు చేశాడు. జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇందులో 6 విన్నపములు దావీదు చేసినట్టుగా మనం చూస్తాం. మొదటిగా, దేవా నన్ను ఏమన్నాడు? గద్దించొద్దు, తట్టుకునే శక్తి నాకు లేదు. ఒకవైపు ప్రాణభయం నన్ను ఆవరించి ఉంది, మరోవైపు శత్రువు ఆవరించి ఉన్నాడు, ఇంకోవైపు శరీరంలో బలహీనత రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ఇటువంటి పరిస్థితిలో నాకు నిత్యము తోడుగా ఉండే నువ్వే నాకు శత్రువై నన్ను గద్దిస్తే నేను తట్టుకోలేనయ్యా. 2, దేవా నన్ను శిక్షించవద్దు. సాధారణంగా దేవుడు ఎవరినైనా శిక్షించాలి అంటే మొదటిగా గద్దిస్తాడు. మొదట గద్దిస్తాడు, ఆ తర్వాత శిక్షిస్తాడు. గద్దింపునకు ఒకవేళ ఒక మనిషి వినకపోయినట్లయితే దేవుడు శిక్షిస్తాడు.